నమస్కారం. పెళ్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా పట్న అభివృద్ధికి నాంది పలుకుతూ స్వచ్ఛ కార్యక్రమాలు. తొలి ఏకాదశికి పట్న ఆర్ఎంపీ పీఎంపీల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వినుకొండ పట్టణాన్ని అన్ని వీధులను శుభ్రపరచడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత పరిశుభ్రత శ్రమదాన కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి ఏకాదశి పండుగను అద్భుతంగా చేయడం జరుగుతుందన్నారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా పట్న అభివృద్ధికి నాంది పలుకుతూ స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి వినుకొండను పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి వీధిలోని చెత్తను స్వీకరించి సంపద తయారీకి ఉపయోగపడుతుందన్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా పట్నంలోని అన్ని వీధులను శుభ్రంగా ఉంచడం జరుగుతుందన్నారు. అనంతరం కొండపై జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ పేపర్స్, కాగితాలు ఇవన్నీ కూడా ఇలాంటి కాలువల్లో వేసినప్పుడు కాలువలు బ్లాక్ అవుతుంటాయి. అట్లాగే దీంట్లో తాగేటువంటి మంచినీళ్ళు కలుషితం అయిపోతాయి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి చెత్త చెదారాలన్నీ కూడా తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి మున్సిపాలిటీ ద్వారా 2 డస్ట్బిన్లు ఇస్తారు ప్రతి ఇంటికి కూడా. వాటిలో తడి చెత్త పొడి చెత్తగా వేసినట్టయితే దాన్ని ఎరువుగా తయారు చేసి సంపద సృష్టించవచ్చు. మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్గానిక్ ఎరువు చేసి దాన్ని మళ్ళీ మనం మొక్కలు పెంచడానికి, చెట్లు పెంచడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఇంటి నుండి దీన్ని పాటించాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రమదాన కార్యక్రమాన్ని చేశాము. ఎన్డీఏ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి స్ఫూర్తితో ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని మన మున్సిపాలిటీ వాళ్ళు, అలాగే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. వినుకొండ పట్టణాన్ని ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నా. అట్లాగే నేను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే, ప్రతి బజార్లో కూడా ఒక చిన్న కమిటీలాగా ఉండి ప్రతి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ప్రతి బజారు శుభ్రంగా ఉంచుకుంటే మన పట్టణం అంతా పరిశుభ్రంగా ఉంటుంది, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఇదే ప్రజలకి నేను ఇస్తున్నటువంటి పిలుపు. అందరం కష్టపడదాం, మన వినుకొండను అభివృద్ధి చేసుకుందాం, మన వినుకొండ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఈ రోజున మన వినుకొండలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు, అదేవిధంగా కమిషనర్ గారు కృష్ణవేణి గారు, డిఈ గారు, మన జనసేన నాయకులు నాగసీను, అదేవిధంగా నిశంకర్ సీను, అదేవిధంగా మన కౌన్సిలర్స్, గత శాసనసభ్యులు ఏం మాట్లాడారండి, ఇది ట్యాంకు బండు అని ప్రతి సందర్భంలో చెబుతా అంతకుముందు ఉన్నటువంటి పాలకులను వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. మేము ఎన్నికల సమయంలో మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చెత్త చెదారం ఈ మొత్తం కూడా ఈ నీళ్లు కిందకి వెళ్తాయి, అసనాడిపాలెం మా స్వగ్రామానికి వెళ్తాయి. అక్కడ మంచినీళ్ళ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లోకి వెళ్తాయి. ఆ నీళ్లు మేము తాగే పరిస్థితి. మరి ఇంత దుర్గంధపూర్తిగా ఉన్నాయి చూశారు కదా. దీన్ని పూర్తి స్థాయిలో ఈ చెత్త చెదారాన్ని తాగే నీటిలో నుంచి బయట వేయడం అనేది మనం బాధ్యతగా భావిస్తూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని గుర్తించి మొదలుపెట్టినటువంటి శాసనసభ్యుల వారికి, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి, గౌరవ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ కాలం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయ్యే వరకు కూడా శ్రమదానం అనండి మున్సిపాలిటీ వారు అందరూ పూర్తి స్థాయిలో చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అటు పవన్ కళ్యాణ్ గారు నిత్యం చెబుతా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు, వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున తప్పనిసరిగా మన ఊరిని మనం బాగు చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వినుకొండ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు గుంజి కాళింగరాజు ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు పేషెంట్లకు కాయలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ తొలి ఏకాదశి పర్వదినమని, మన వినుకొండ నియోజకవర్గం ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగని, అలానే ఈ సందర్భంగా 3వసారి దిగ్విజయంగా 30,000 పై మెజార్టీతో గెలుపొందిన మన జీవీ ఆంజనేయులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పట్నంతో పాటు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ పట్న ఆర్ఎంపీ పీఎంపీల ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్ఎంపీ పీఎంపీల యూనియన్ అధ్యక్షులు, బీసీ సంఘం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు పాసం నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వెనిలా న్యూస్ తో మాట్లాడుతూ
వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండపై రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్ఎంపీ పిఎంపీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి కొండ పండగ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. భారతదేశంలో హిందువులు ఈ దక్షిణాయనము ప్రారంభమైన తరువాత హిందువులకి వచ్చే మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని సకల జనులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూ రైతులు ఈ యొక్క తొలి ఏకాదశిని తమ సొంతంగా ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ ఇది. అదీ కాకుండా రాయలసీమలో ఈ యొక్క పండుగ ఒక ప్రత్యేకత ఉన్నది. రాయలసీమ ప్రాంత వాసులు ఈ యొక్క హిందువుల తొలి పండుగ అయినటువంటి ఈ ఆషాఢం వచ్చే పండుగని వారి ఇళ్ళ దగ్గరికి వారి కూతురు నూతనంగా వివాహమైనటువంటి కూతురు అల్లులను తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నో విధాలుగా బట్టలతోటి వాళ్ళని సుఖ సంతోషంతో జీవించే రోజు ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ హిందువుల పండుగ. అదేవిధంగా మరి మన వినుకొండలో కొండపై వెలుసున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి పండుగ. ఈ పండుగకి మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ సకల జనులు కూడా ఈ పండుగ ప్రత్యేకంగా ఇచ్చేసి స్వామివారి పండుగని జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పండుగలు ఎంతో ఉల్లాసం సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. గత 2 మాసాల కిందట రాజకీయ పండుగ అయిపోయింది, కానీ ఇది ప్రజల పండుగ. ఈ ప్రజల పండుగకి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కొండపైకి వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ మెట్ల మార్గం కూడా ఈ సంవత్సరము దారి ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా భక్తులు వినియోగించుకుంటూ జాగ్రత్తగా నిదానముగా వెళ్ళి పోలీసు వారి యొక్క సూచనలు పాటిస్తూ అదేవిధంగా కార్యనిర్వహణక సభ్యులు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలకు లోబడి స్వామివారి కీలైన్లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని మీరందరూ కూడా ఆ కొండపై నుంచి దిగు సమయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క వినుకొండ నియోజక ప్రజానికానికి 14 జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడిగా మరియు పట్టణ గ్రామీణ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల ఐక్య వేదిక యూనియన్ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్య గమనిక ఇంకోటి ఏంటంటే ఈ తొలి ఏకాదశి సందర్భముగా పట్టణ గ్రామీణ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీపీ షుగరు జనరల్ చికిత్సకులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా మా యొక్క యూనియన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఈ కొండకు వచ్చిన ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ యొక్క మా యూనియన్ తరఫున మీ అందరం కూడా ప్రజలు కోరుతా ఉన్నాను. ఆ రామలింగేశ్వర స్వామి ఎల్లప్పుడూ కూడా మీ అందరూ కూడా దీర్ఘాయుష్తోటి సిరి సంపదలతోటి వెళ్ళవెళ్ళగా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా మరి ఒక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా 11వ వార్డు రైలుపేట నుండి మదమచ్చిపాడు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా మునయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ పాదయాత్రను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు జనసేన ఇన్ఛార్జి నాగశ్రీను రాయలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాక కోసం ఎంతో మంది ఎదురు చూసి వారి ఆశను ఆ భగవంతుడు ఇచ్చినందుకు ప్రేమానురాగాలతో వారు పాదయాత్ర చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. వారు చూపిస్తున్న ప్రేమానురాగాలు మరువలేనివని వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి తన ఊపిరిగా భావించి అభివృద్ధి చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ
శ్రీనివాసరావు ఆకస్మికంగా వినుకొండపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్న సిఐ సాంబశివరావు, రూరల్ సిఐ సుధాకర్ బాబులను స్టేషన్లోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా పట్నంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సూచనలు అందజేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీ, పట్న సిఐ, రూరల్ సిఐతో కలిసి పట్నంలోని ప్రధాన వీధులను పరిశీలించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.